డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఐబొమ్మ అంటే తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా మొబైల్ ఎవరు యూజ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఐబొమ్మ ఖచ్చితంగా ఐబొమ్మ యాప్ తెలిసే ఉంటుంది. ఐబొమ్మ నుంచి మూవీస్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అటువంటి ఐబొమ్మ నిర్వాహకుడైన రవిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆయనని గతంలోనే 6 నెలల క్రితం నుంచి కూడా ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే చూస్తున్నారు. కానీ ఆయన పోలీసులకే ధమ్కీ ఇస్తున్నారు. పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను దమ్ముంటే పట్టుకొని, మీరు పట్టుకుంటే మీ భాగోతాలని బయట పెడతానని చెప్పేసి ఆయన పోలీసులకే ధమ్కీ ఇవ్వడం, అలాగే నన్ను పట్టుకుంటే పెద్ద పెద్ద లీడర్లు అలాగే సినిమాకి సంబంధించిన బడా వ్యక్తుల వారి జీవితాలను నేను బయట పెడతానని చెప్పేసి కూడా ఆయన బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది. ఇక దానితో పోలీసులు మరింత సవాలుగా తీసుకొని వారు పూర్తిగా ఆయనకు సంబంధించి విషయాలు సేకరించి ఆయనని ఈరోజు వారు ఫ్రాన్స్ నుంచి వస్తుంటే వారు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఈ ఐబొమ్మ వెబ్సైట్ని అయితే కరేబియన్ దీవుల్లో ఉండి మరి అక్కడి నుంచి నడిపిస్తున్నాడంట. ఇక ఐబొమ్మలో ముఖ్యంగా రిలీజ్ అయిన ప్రతి మూవీని కూడా ఆయన ఎప్పటికప్పుడు హెచ్డి ప్రింట్ని అదే రోజు అప్లోడ్ చేస్తుంటాడు. గతంలో అయితే ఆయన ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీని కూడా అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా ఓటీటీలోకి వచ్చిన మూవీయే కాదు, ఈరోజు రిలీజ్ అయిన మూవీని ఈరోజే హెచ్డి ప్రింట్తో ఆయన ఐబొమ్మలో అప్లోడ్ చేస్తూ సినీ రంగానికి 3,000 కోట్లకు పైగా ఇప్పటివరకు ఆయన ద్వారా లాస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అలాగే ఆయన బ్యాంకులు కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన బ్యాంకులో 300 కోట్ల వరకు కూడా ఉన్నాయంట. ఆ అమౌంట్ను కూడా పూర్తిగా పోలీసు అధికారులు సీజ్ చేసి ఆయనని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనని హైదరాబాద్కు కూడా పోలీసులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కరేబియా ప్రాంతంలో ఉంటూ ఈ వెబ్సైట్ని అయితే నిర్వహిస్తున్నారట. ఆయన మరి అక్కడి నుంచి మరి హైదరాబాద్కి వస్తున్న సమయంలో, అంటే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వస్తున్న సమయంలో మరి ఫ్లైట్లో ఆయన్ని పోలీసు అధికారులు గుర్తించి మరి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరి పోలీసులకే ధమ్కీ ఇచ్చినాక మరి పోలీసులు ఊరుకుంటారా? ఇక ఆయనకి ఆల్రెడీ ఆ నిర్వాహకుడైన రవికి పోలీసులు బొమ్మ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులకు సంబంధించిన పద్ధతులలో వారు విచారిస్తూ పూర్తి వివరాలు కూడా ఆయన నుంచి సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనితో ఐబొమ్మకి సంబంధించి ఇప్పటి నుంచి ఐబొమ్మలో ఎటువంటి వీడియోస్ కానీ, అంటే మూవీస్ కానీ, ఓటీటీకి సంబంధించిన మూవీస్ అప్లోడ్ అయ్యే అవకాశం లేదు అనే విషయం అయితే తెలుస్తుంది. ఇక చూడాలి మరి రవిని మరి కీలకమైన విషయాలు, ఇంకెటువంటి విషయాలు పోలీసులు అతని నుంచి సేకరిస్తారు. అతను అలాగే దీని వెనక ఇంకెవరైనా కీలక సూత్రధారి పాత్రధారులు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేరనే విషయం అయితే ఇప్పటివరకు అయితే మనకి ఏమీ తెలియలేదు. కానీ ఆయనైతే పూర్తిగా ఆయనని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఐబొమ్మ నిర్వాహకుడికి పోలీసులకే ధమ్కీ ఇచ్చిన రవికి పోలీసులు బొమ్మ చూపిస్తున్నట్టుగానైతే మనకైతే తెలుస్తుంది. ఆయన పూర్తి వివరాలు అయితే మనకి మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ విచారణ నిమిత్తం తెలిపే అవకాశం ఉంది. ఇక ఈ రోజు నుంచి పూర్తిగా ఐబొమ్మ వెబ్సైట్ పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇది ఐబొమ్మకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.